ఏపీ కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అగ్రిగోల్డ్ బాధిత మృతుల కుటుంబాలకు పరిహారం చెల్లించాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఒక్కో కుటుంబానికి 3 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని నిర్ణయం తీసుకున్నారు. దీనిపై రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీలో ప్రకటన చేయబోతున్నారు. అలాగే చుక్కల భూముల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చట్టం తీసుకురావాలని నిర్ణయించారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే బిల్లును ప్రవేశపెట్టాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఏపీ కేబినెట్ భేటీకి సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ రెడ్డి తెలుసుకున్నారు. రమేష్, ఎటువంటి కీలక నిర్ణయాలు తీసుకున్నారు? అగ్రిగోల్డ్ బాధితులకు కాస్త ఊరట లభించే నిర్ణయాలు జరిగినట్లున్నాయి. అగ్రిగోల్డ్ అంశానికి సంబంధించి ప్రతి కేబినెట్ లో కూడా ప్రభుత్వం చర్చిస్తా ఉంది. దర్యాప్తు జరుగుతున్నటువంటి తీరును ఎప్పటికప్పుడు అధికారులు కేబినెట్ కు వివరిస్తా ఉన్నారు. అయితే ఈ రోజు సభలో చూసుకుంటే కూడా అగ్రిగోల్డ్ అంశంపై ప్రధాన ప్రతిపక్షం నిరసనలకు దిగింది. మరోవైపు అగ్రిగోల్డ్ బాధితులు విజయవాడలో నిరసన దీక్షలు కూడా చేపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఈ రోజు కేబినెట్ సమావేశంలో అగ్రిగోల్డ్ పై ప్రధానంగా చర్చించారు. అగ్రిగోల్డ్ ఆ కేసు ఫాలో అప్ తో పాటు ఎటువంటి చర్యలు తీసుకుంటే ప్రభుత్వం బాగుంటుందనే దానిపై ఒక సుదీర్ఘ చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది. ఇందులో భాగంగా రేపు అసెంబ్లీలో అగ్రిగోల్డ్ కేసు పురోగతి, ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలపై ప్రభుత్వం ఒక ప్రకటన చేయబోతుంది. సీఎం దీనిపై ఒక ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది. ఇదే ప్రకటనలో భాగంగా అగ్రిగోల్డ్ బాధితులు ఎవరైతే ఆత్మహత్యకు పాల్పడినటువంటి బాధితులు ఉన్నారో వారందరికీ వారి కుటుంబ సభ్యులు ఒక్కొక్కరికి కూడా 3 లక్షల రూపాయల నష్టపరిహారం ఇచ్చేందుకు కూడా ఆ ప్రభుత్వం సూచాయిగా ఆ నిర్ణయం తీసుకుంది. దీనిపై రేపు ప్రకటనలో భాగంగా ఒక స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. అగ్రిగోల్డ్ విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తున్నా కూడా కొన్ని సమస్యల మూలంగా అనుకున్నంత వేగంగా దర్యాప్తు జరగడం లేదని, వాళ్లకు లబ్ధి చేకూర్చడంలో ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి న్యాయం చేసే విషయంలో అనుకున్నంత వేగంగా జరగటం లేదని ఒక అభిప్రాయం కేబినెట్ వచ్చినట్టుగా మనకు తెలుస్తోంది. వీటితో పాటు మరికొన్ని అంశాలపై కూడా కేబినెట్ లో చర్చించారు. బసవతారకం కిట్ పేరుతో ఎవరైతే ప్రభుత్వ ఆసుపత్రుల్లో పిల్లలకు జన్మనిస్తారో వాళ్ళు ఆ తల్లులకు వారికి బసవతారకం కిట్ పేరుతో ఒక పథకాన్ని ప్రవేశపెట్టాలనే అంశంపై కూడా ఈరోజు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇకపోతే డాటెడ్ ల్యాండ్ బిల్లు, డ్రాఫ్ట్ బిల్ ఏదైతే ఉందో దానికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. మరోవైపు ఈ రోజు సభలో జరిగిన ఒక అంశంపై ముఖ్యమంత్రి ఆసక్తికరమైనటువంటి కామెంట్ చేశారు. సభలో నీటిని పొదుపు చేయాలి అనే అంశంపై సీఎం ప్రకటన చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఒక ప్రతిజ్ఞ కూడా చేయించారు. ఆ ప్రతిజ్ఞ సమయంలో ప్రధాన ప్రతిపక్ష సభ్యులు సభలో కూర్చొని ఉండడాన్ని ముఖ్యమంత్రి తప్పుపట్టినట్లుగా తెలుస్తోంది. స్పీకర్ నుంచొని ప్రతిజ్ఞ చేసిన సమయంలో కూడా స్పీకర్ చైర్ను అవమానించేలా ప్రధాన ప్రతిపక్షం వ్యవహరించిందని ముఖ్యమంత్రి కేబినెట్ లో ఈ అంశంపై చర్చకు వచ్చిన సందర్భంగా కామెంట్ చేసినట్టుగా మనకు తెలుస్తా ఉండేది. రైట్ రమేష్, థ్యాంక్ యూ.